హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలిలు. ధర్మం శరణం గచ్చామి బుక్ నుండి వృత్తి ధర్మం 2వ రోజు. రోడ్డు సెంటర్లో ఉన్న రెడ్ సిగ్నల్ వెలిగింది. వాహనాలన్నీ ఆగిపోయాయి. తొక్కి తొక్కి చెమటలు కక్కుతున్న రిక్షా అబ్బాయి ఆయాసంతో రుప్పుతూ ఆటోలో రిలాక్స్డ్గా కూర్చొని ఉన్న ఆటో డ్రైవర్ను చూసి నాకు ఆటో ఉంటే ఎంత బాగుండేది అనుకుంటూ తన వర్తమాన స్థితిగతులను, తన వర్తమాన పాత్ర యొక్క వర్తమాన ఔచిత్యాన్ని మర్చిపోయి తన అసహనాన్ని వృత్తిపై చూపిస్తూ ఉంటాడు. ఓ ఆటో డ్రైవర్ తన పక్కనే ఆగిన స్కూటరిస్టును చూస్తూ, నేను ఇంకా ఎంత మిగిలిస్తే అలాంటి స్కూటర్ను కొనగలను? ఎన్నాళ్ళు ఇట్లా స్టేషన్ల దగ్గర, బస్ స్టాప్ల దగ్గర కాచుకొని సంపాదించి దాన్ని కొనగలను అనుకుంటూ తన ఆశనంతా తీర్చుకోవడానికి ప్యాసింజర్స్ పైన మోసపరంగా లేదా ప్యాసింజర్ అవసరాన్ని అవకాశంగా తీసుకుంటూ డబ్బును చేసుకుంటూ ఉంటే తన వృత్తి ధర్మం నుంచి మరీ సుదూరంగా పోయే అపాయం ఉంది. ఆ స్కూటరిస్టు ఓ చిన్న వ్యాపారస్తుడు కావచ్చు, అంతంత మాత్రంగా తన జీవితంలో నెట్టుకొస్తున్న ఓ ఉద్యోగస్తుడు కావచ్చు. వాడి ప్రక్కనే ఆగి ఉన్న ఏసీ కారులో మ్యూజిక్ పెట్టుకొని వింటూ తన సంసారంతో పోతున్న వాడిని చూస్తూ ఎందరిని మోసం చేసి సంపాదించాడో. పెద్దలు సంపాదించి పెడితే ఇట్లా జల్సా చేస్తుంటారు. మాలాగా కష్టపడితే తెలుస్తుంది డబ్బు విలువ. నేను కూడా త్వరగా ఇలాంటి ఏసీ కారు కొని ఎంజాయ్ చేయాలి. సంపాదించడమే ముఖ్యం, కానీ ఎట్లా సంపాదించావన్నది ముఖ్యం కాదు అని అనుకుంటే తన వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ అక్రమార్జనలకు పాల్పడుతూ తన వృత్తి ధర్మానికి తనకు తాను ద్రోహం చేసుకోవడం మొదలవుతుంది. ఈ విధంగా ఆలోచనలతో ఉన్న వాడికి ప్రక్కనే చెమటలు కక్కుతూ ఆయాసంతో రుప్పుతున్న రిక్షా అబ్బాయి కానీ, అసహనంగా కదులుతున్న ఆటో డ్రైవర్ కానీ కనపడలేదు. అర్జునుడికి పక్షి కన్ను మాత్రమే కనపడినట్టుగా వీడికి కేవలం ఏసీ కారు మాత్రమే కనపడుతూ ఉంది. కారులో ఉన్నవాడు ఈసారి ఏ విధంగా టాక్స్ను ఎగ్గొట్టాలి, ఫ్యాక్టరీలో వర్కర్లకు బోనస్ ఇవ్వకుండా వాళ్ళని ఏ విధంగా మభ్యపెట్టాలి, దానికి ఎవరిని సంప్రదించాలి, పొలిటికల్గా ఎంటర్ అయితే ఎట్లా ఉంటుంది, ఇట్లా ఎవరికి వారు తమ తమ పాత్రలలో వృత్తుల్లో జీవించకుండా లేని దానికోసం వెంపర్లాడుతూ ఉన్నదాన్ని చీదరించుకుంటూ ఉంటారు. దైవంగా భావించాల్సిన వృత్తుల్ని కేవలం కోరికలు తీరటానికి ఉపకరణాలుగా భావిస్తున్నారు. అందరికీ అన్ని శక్తి సామర్థ్యాలు ఉన్నా వాటిని ఉపయోగించుకోకుండా కేవలం ప్రక్కవారి అదృష్టం నా దురదృష్టం అంటూ విపరీత జీవితాల్ని జీవిస్తున్నారు. కష్టపడకుండా ఊరికే కూర్చున్నవాడి అదృష్టం కూలబడే ఉంటుంది. కేవలం నిల్చున్నవాడి అదృష్టం లేచి నిల్చుంటుంది. పడి ఉంటే అంతా పడే ఉంటుంది. పురోగమించేవాడి అదృష్టం సౌభాగ్యాలు అందుకుంటుంది. కనుక నడవండి ముందుకు అన్న ఉపనిషత్ వాక్యం ఎంతైనా ఆలోచింపతగ్గ విషయం. అంటే ధర్మబద్ధంగా నిర్విరామంగా పనిచేయటంలోనే అదృష్టం అన్నది వస్తుంది. ఊరికే అదృష్టం అనుకుంటే దురదృష్టం వెంట వస్తుంది. దురదృష్టాలనే వ్యక్త శాస్త్రరహిత భావనలతో పని లేకుండా చేసే వృత్తుల్ని ధర్మంగా చేస్తూ ఉంటే అభివృద్ధి, సంతృప్తి రెండు పుష్కలంగా లభిస్తాయి. సంతృప్తికి మించిన ధనం లేదు. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అప్పుడే అర్థమవుతుంది. వృత్తి అంటే పనిని అంకిత భావంతో పని చేయడమే వృత్తి ధర్మం. కమ్మరి, కుమ్మరి, వ్యాపారి, వడ్రంగి, కూలీ, రైతు, మెకానిక్, పెయింటర్, టీచర్, డ్రైవర్, ఆర్టిస్ట్, సంగీతవేత్త, పారిశ్రామికవేత్త, రాజకీయవేత్త, ఆధ్యాత్మికవేత్త, ఇలా వృత్తులు ఏవైనా కావచ్చు. కూలీ నుండి కరోడ్పతి వరకు వాళ్ళ వృత్తుల్లో ధర్మంగా ఉండాలి. లేదంటే వాళ్ళకి డబ్బు రావచ్చు, పదవి రావచ్చు, ఇంకా ఏమైనా రావచ్చు, కానీ శాంతి, తృప్తి, ఆనందాలు మాత్రం రావు. థ్యాంక్ యూ.